తెలుస్తుందండి? కుటుంబంలో ఇంటర్నల్ గా, ఫ్యామిలీలు ఇంటర్నల్ గా ఏం జరిగినా ప్రజలకు తెలియదు. ఎలక్షన్ లో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా కుమ్మక్కైనాయి. భరత్ గారు, కాంగ్రెస్ డిపాజిట్ రాలే ఎలక్షన్ లో. పార్టీలు ఏం జరిగినా ప్రజలకు తెలియదు. ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది? మీడియా ద్వారా సమస్య బయటికి వచ్చినప్పుడు, అసంతృప్తి ద్వారా బయటికి వచ్చినప్పుడు, ఓటు ద్వారా ఎవరిని ఓడించాలి గెలిపించాలనుకున్నప్పుడే ప్రజల ద్వారా తెలుస్తుంది. ప్రజలకు ఇంటర్నల్ గా పార్టీలో జరిగేది ఏం తెలుస్తుంది? ఫ్యామిలీలో జరిగేది ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రజల్ని ఇప్పుడు మీరు చెప్పండి అనడం ఏ రకంగా కరెక్ట్? మరి ఇదే ప్రజలకు, నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ నిజామాబాద్ ప్రజలకు నేనేం చేసినా, నేను ఎంతవరకు న్యాయం చేసినా అనేది అది పునరాలోచించుకోవాలి. అంతే తప్ప అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అన్ని రకాలుగా కన్ను మిన్నుగా అనకుండి ఈ రోజు మన కష్టం వచ్చేసరికి ప్రజల మీద మీరు చెప్పండి అని మళ్ళా ప్రజలలోకి వెళ్ళి మళ్ళా ప్రజలను మళ్ళొక్కసారి పక్క రాష్ట్రంలాగా ఆహార్యంతో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పక్క దారి పట్టించడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ రోజు మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటూ, ఒకసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ పక్కాగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా చేస్తే చేసుకుని ఉండొచ్చు. మా పార్టీని చేసే అవసరం లేదు. మీ పార్టీతోనే కొల్లుడయ్యారని బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి 1,00,000 అంటారండి. దానికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? మాట్లాడడానికి ఎన్నన్నా మాట్లాడవచ్చు. మీ పార్టీ కంటే ఎక్కువ వాళ్ళ పార్టీని టార్గెట్ చేసినట్టుంది. కావచ్చు అండి, అంటే తను లేని పార్టీ కాబట్టి జరగలేదు అంటే 10 సంవత్సరాల రూల్లో న్యాయం జరగనట్టే కదా. అది అప్పుడు కనిపించాలి కదా కవితకు. అంటే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడే అమరులకు అన్యాయం అయిందా? నాకు న్యాయం జరగలేదు, నేను బయటకు వచ్చినా అని చెప్పుకో, అది బాగుంటది. కానీ అమరులకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు చెప్పుకోవడం అది అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు అమరులను మళ్ళొక్కసారి అమరుల కుటుంబాల గురించి కానీ, అమరుల గురించి కానీ ఇప్పుడు మాట్లాడడానికి కవితకు నైతిక అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అమరులైనా అమరుల కుటుంబాలకైనా దేనికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో మేము చేయలేదు అప్పుడు ఉన్నప్పుడు అని ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు ఏదో నోటి మాటలతోటి 4 మాటలు క్షమాపణలు చెప్పడం అనేది సరికాదు. పోని ఇప్పటికైనా కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ పిఏల అక్రమార్జన అంతా మరి ఈ తెలంగాణ అమరులు ఎట్లాగో అమరులైపోయినరు, కనీసం వాళ్ళ కుటుంబాల కన్నా మీ పిఏలు అడ్డగోలుగా దోచుకున్నది. మరి వాళ్ళు సైకిల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 4 కార్లు అయిన వాళ్ళది, మరి వాళ్ళదంతా కూడా తీసేసుకొని ఆ కుటుంబాలకు పంచాలి ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే. పిఏలు చాలా చిన్నవాళ్ళు, పిఏల మీద ఎందుకు పడుతున్నారు? నాకేం అవసరం అండి నేను పిఎల మీద పడడానికి? ఏంది పిఎలతో నాకేం సంబంధం? బయట ఉన్న బీఆర్ఎస్ పార్టీల చర్చ కానీ, బయట కానీ, ఎక్కడ కానీ జరుగుతున్న చర్చ అదే. పిఏల వల్లనే కవిత ఓటమి చెందింది, స్వయంకృతాపరాధము, చూసుకోలేదు, కరెక్ట్ చేసుకోలేదు కాబట్టి కవిత మీద వ్యతిరేకత, పిఏల మీద వ్యతిరేకతతోటే కవిత ఓటమి పాలు చెందింది. కవిత కోసం స్పెషల్ గా మేనిఫెస్టో ఏం లేదు కదా నిజామాబాద్ లో. టోటల్ మేనిఫెస్టో బీఆర్ఎస్ ది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంటది కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ను ఆదరించినప్పుడు నిజామాబాద్ లో కవిత ఒక్కరికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కవితకు? కాబట్టి ఇంకా కూడా నాకు అన్యాయం జరిగింది, నా మీద కుట్రలు చేసిండ్రు, నిజంగా కుట్రలు చేసిండ్రు అని నోటి మాటలు కాకుండా ఆధారాలతోటి చూపించి ప్రజలను ఒప్పించు. కానీ మళ్ళొక్కసారి తెలంగాణ అమరుల కుటుంబాలను వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనుకోవడం అది సరికాదు, అసలుకే సరికాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అమరుల ఆత్మలు ఘోషిస్తాయి. మళ్ళొక్కసారి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది. మీరు మన మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అవునండి, 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేసింది కాబట్టి మేమంటున్నాం కదా. మేము ఇప్పుడు పాలన మేము చేయబట్టి 2 years అయింది అంతే. అవునండి, మేము చేస్తాము. ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నదాన్ని అప్పుల రాష్ట్రంగా అయిన దాన్ని ఇప్పుడు మా చేతిలో ఉంది, సవరించుకుంటే మేము పనిచేస్తున్నాం. డెఫినెట్ గా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా బీఆర్ఎస్ చేసేదాన్ని మేము విమర్శించినాం. డెఫినెట్ గా వాళ్ళు చేయలేదనే అన్నాము. ఇప్పుడు మేమున్నాం కాబట్టి మేము చెయ్యాలి కాబట్టి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కోసం ఇప్పుడు వచ్చి మళ్ళా కాంగ్రెస్ అనడం, కాంగ్రెస్ పార్టీ కవితపై నిజంగా ఓడిపోవడానికి కుట్రలే జరిగితే మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు? కుట్ర జరిగింది అని ఇప్పుడు చెప్తుంది కవిత.
కుట్ర నిజంగానే జరిగి ఉంటే డెఫినెట్గా కవిత పట్టుబట్టకపోయేదా, ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళ మీద వేటు వేయకపోయేదా, ఆ పని జరిగేది కదా. మరి ఆ పని జరగలేదు అని అంటే ఇప్పుడు ఏదో ఉనికి కోసం మాట్లాడే మాటలు కాకుండా నిజంగా నాకు కష్టం వచ్చింది అని ప్రజల ముందుకు రావాలి అంతే తప్ప నా మీద కుట్రలు జరిగినాయి, మళ్ళీ నేను అమరుల కోసం ఉన్న అన్యాయాలు జరిగిపోయినాయి అని ఇప్పుడు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనడం కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అనుభవించి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇప్పుడు అన్ని సమస్యలు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అప్పుడు ఏ సమస్య గుర్తుకు రాలేదు, ఇప్పుడు అన్ని సమస్యలు బయటకు వచ్చేస్తున్నాయా?